హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇవి ఏంటంటే అండి మామిడికాయ ఉరుగులండి. ఈ మామిడికాయ ఉరుగులు లాస్ట్ ఇయర్ చేసినవి నేను ఇలా బాక్స్లో వేసి స్టోరేజ్ చేసుకున్నాను. ఇవి ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చెప్తానండి మీకు. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు, సులభంగానే చేసుకోవచ్చు. మామిడికాయలు మనకు గాలికి రాలిపోయినవి కానీ మార్కెట్లో కానీ అమ్ముతూ ఉంటారు కదండి. బాగా ఎక్కువగా విరివిగా వస్తున్న టైంలో మామిడికాయలన్నీ తీసుకొని చక్కగా వీటిని మామిడికాయలు మొత్తం శుభ్రంగా కడుక్కొని తర్వాత పొడిగుడ్డతో అన్నీ తుడుచుకొని కాసేపు ఉన్న తర్వాత వాటిని కట్ చేసుకోవాలండి. పైన తొక్కంతా తీసి కట్ చేసుకొని చాలామంది అయితే ఉప్పు ఇంకా దీంట్లోకి పసుపు అన్నీ వేసి అవి కొంచెం ఊరేలాగా ఒక రోజంతా అలా ఉంచి తర్వాత పిండి ఆరపెడతారు. నేనైతే అలా చేసుకోలేదండి. అలా పిండినప్పుడు మనకి దీంట్లో ఉండే మామిడికాయ పులుపు అంతా పోతుంది కదా అన్న ఉద్దేశంతో నేను అలా పసుపు వేయలేదు, ఉప్పు కూడా వేసుకొని ఊరినట్లు కూడా చేయలేదు. డైరెక్ట్గా మామిడికాయలు తెచ్చుకొని మామిడికాయలు కట్ చేసుకొని వీటిని డైరెక్ట్గానే ఎండలో వేసేసుకున్నాను. చక్కగా ఆరిపోయిన తర్వాత ఇలాగ స్టోరేజ్ చేసుకున్నాను. వీటిని ఎలా ఎలా తయారు చేయాలో కూడా నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు మామిడికాయలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి పెట్టుకున్నాను. ఇదిగోండి, వీటిని ఇలాగ తొక్క తీసుకుని అది ఫస్ట్ నేను చూపించినది కొంచెం పండిపోయింది కదండి, అది కూడా నేను ఇలాగ కట్ చేసుకొని ఎండబెట్టాను. అది కొంచెం కొంచెం పుల్లగా తీయగా కూడా ఉంది. నేను అది మళ్ళీ లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇలాగా పై తొక్కంతా పచ్చదనం పోయేంత వరకు తొక్కను తీసేసుకొని ఇలాగ కొబ్బరి ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. మనం మామిడికాయ పప్పు చేసుకున్నా కూడా ఇలాగే కట్ చేసుకుంటాం కదా, అలాగనే సేమ్ మనము ఒరుగులు చేసుకోవడానికి కూడా ఒరుగులకు కూడా మనం ఇలాగనే కట్ చేసుకోవాలి. టెంక ఉన్నా కూడా టెంకతో పాటు అలాగే కట్ చేసి పెట్టుకోండి. జీడి వచ్చి టెంక ముదిరింటుంది కదా అని అలా జీడి వచ్చిన దాన్ని పక్కకు పెట్టేసుకొని ఈ ముక్కలన్నిటినీ మన తొక్క తప్పనిచ్చి మిగతావన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటికి చాలామంది ఉప్పు పసుపు ఇంగువ పొడి అలాంటివి ఏంటివో చల్లి ఆరబెట్టుకుంటున్నారండి. నేను అలాగంతా చేయలేదు. ఇలాగ డైరెక్ట్గా కట్ చేసినవి ఒక రోజంతా నేను కిందనే నీడలో ఆరబెట్టుకున్నాను. నీడలో ఆరబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు బియ్యం సంచి శుభ్రంగా కట్ చేసుకొని వాటిని కడిగి ఆ బియ్యం సంచి డాబా పైన ఆరబెట్టి కడిగిన తడంతా పోయిన తర్వాత దాని మీద ఇలా పేపర్ మీద వేసి ఆరబెట్టుకున్నానండి. అవి ఆరబెట్టుకున్నాను. ఇదిగో పక్కన చూడండి, పండిపోయినది కూడా అది అలాగ ఆరబెట్టాను. అలాగ ఆరబెడితే ఆ పండిపోయినది ఇంకా కొంచెము కలర్ కూడా చేంజ్ అయింది కదండి. ఇదేది తీయగా పుల్లగా ఉందండి తినడానికి. ఇలాగ మొత్తం డాబా పైన అయితే ఆరబెట్టేసుకున్నాను. ఒకరోజు బియ్యం సంచి మీద వేసి, రెండో రోజు స్టీల్ ప్లేట్ మీద వేసి, ఇవైతే మనకు చిప్స్ లాగా ఇలా కట్ అయిపోయేలాగైతే ఉండవండి, ఇలాగ మెత్తగానే ఉంటాయి. తర్వాత మనము వాటిని ఒక 4-5 రోజులు బాగా దాంట్లో తడిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. తర్వాత తీసుకొచ్చుకొని కింద మనం ఇలాగ ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేకపోతే స్టీల్ బాక్స్లో కానీ స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఇయర్ అంతా మనం యూస్ చేసుకోవచ్చు. ఇయర్ అంతా ఎలా యూస్ చేసుకోవచ్చు అని చాలామందికి డౌట్ వస్తుంది. చాలామంది పప్పులోకి చింతపండు వాడరండి. మామిడికాయ పప్పు చేసుకున్నప్పుడు మాత్రమే కాదు, మనం టమాటాలు చింతపండు టమాటా వాడుకోవచ్చు, కానీ చింతపండు వాడకుండా కూడా మనం పప్పు చేసుకోవచ్చు. ఇలాగ తయారు చేసుకున్న ఉరుగులు ఉంటాయి కదండి, ఆ ఉరుగులని మొత్తం వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకొని, నానిన తర్వాత వాటిని చింతపండు బదులు పప్పులో వేసుకోవాలండి. మనము ఎండాకాలం చేసుకోవడం కుదరలేదు, ఇప్పుడు మామిడికాయలు దొరికాయండి అనుకోండి, మనం అప్పుడు ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, తెరిచి పెట్టుకోవాలి.
అలా పెట్టుకొని వారం 10 రోజులు వరకు మనం అలాగే పెట్టేసుకుంటే చక్కగా ఆరిపోతాయండి. అవి కూడా మనకి అప్పడాల్లాగా తయారవుతాయి. ఇవైతే నేను ఎండలో ఆరబెట్టుకునేటివి. కొంచెం ఎర్ర ఎర్రగా అలాగున్నాయి కదండీ! నేను ఫ్రిడ్జ్‌లో ఆరబెట్టినటివి కూడా మీకు చూపిస్తాను. ఇంత ఎర్రగా అయితే రావండి. అవి తెల్ల తెల్లగా వస్తాయి. ఫ్రిడ్జ్‌లో ఆరబెట్టినటివి మనం మామిడికాయ ముక్కలు ఇదిగోండి ఇలాగొస్తాయి. తెల్లగొస్తాయి. మనం 2 రకాలుగా ఆరబెట్టుకోవచ్చు. అలాగా ఎండలో అయినా ఎండ ఉన్నప్పుడు ఎండలో వేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని వర్షాలు పడుతున్నాయి కదా! ఒకవేళ ఇప్పుడు మీకు మామిడికాయలు దొరికినాయి, మీరు ఇలాగా పురుగులు తయారు చేసుకోవాలంటే కూడా మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టి కూడా 5, 6 రోజులు వదిలేస్తే చక్కగా అవి కూడా ఆరిపోతాయి. తర్వాత ఒక్కరోజు ఎండకు వేసి మనం స్టోరేజ్ చేసుకోవచ్చు బాక్స్‌లో. ఇలాగా మామిడికాయ ఒరుగులు తయారు చేసుకునే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.